సో మ్యాథ్స్లో సిలబస్ ఏముంటుందన్నప్పుడు ఆల్జీబ్రా ఉంటుంది. ఈ ఆల్జీబ్రాలో మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఒకటి, ఇన్ఈక్వాలిటీస్ ఒకటి, ఫంక్షన్స్ ఒకటి, ఈ 3 మేజర్గా మనకి సబ్జెక్ట్స్గా అనుకోవచ్చు. అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్లో తీసుకున్నప్పుడు నాన్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ సిస్టమ్స్ వచ్చేసి దీంట్లో ఉంటుందన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా అనలిటిక్స్ తీసుకున్నప్పుడు రేషియోస్, రేట్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనకుంటాయి. జియోమెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీలో ఏరియా, వాల్యూము, తర్వాత ట్రయాంగిల్స్, సర్కిల్స్ అండ్ ట్రిగ్నామెట్రీ అనేది కూడా మనకి మ్యాథ్స్ సిలబస్గా దీంట్లో నిర్దేశించడం అనేది జరిగింది. సో ఇందాక స్కోర్ కట్ ఆఫ్స్ చూసుకున్నాం. మనం మరీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నా 1000 తగ్గకుండా చూసుకోండి. ఎక్కడో దగ్గర చిన్న కాలేజీలోనే వస్తుంది. కానీ ఒక డీసెంట్ స్కోరు అంటే మనకి అబ్రాడ్ పోయేదానికి 1450 అనేది ఒక డీసెంట్ స్కోర్గా మనం చూడొచ్చు. సో ఈ స్కోర్ ఒకసారి సంపాదించుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది అనుకున్నట్లయితే 5 సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో దీని ప్రిపరేషన్ స్ట్రాటజీలో పెద్దది ఏం లేదండి. మొత్తం కాలేజ్ బోర్డు వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మీరు ఆ కాలేజ్ బోర్డు వెబ్సైట్లోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం కూడా ఉంటుంది. అదేవిధంగా బ్లూ బుక్ యాప్ అని ఒకటి క్రియేట్ చేశారనమాట వాళ్ళే, ఎస్ఐటి వాళ్ళే. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క డమ్మీ ఎగ్జామ్స్ని కూడా రాసుకొని ప్రిపరేషన్ చేసుకునేదానికి అవకాశం జరుగుతుంది. ఓకే. సో మీకు ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఈ శాట్ స్కోర్ అనుకున్నట్లయితే మనకి అడ్మిషన్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది, లోన్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా పర్సంటేజ్ తక్కువ ఉంది ఇంటర్మీడియట్లో అనుకున్నప్పుడు కూడా మీ శాట్ స్కోర్ బేస్గా ప్రాపర్గా ఉన్నట్లయితే దీన్ని బేస్ చేసుకుని కూడా యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇస్తాయన్నమాట. సో ఇదండి ఈరోజు మన ఎస్ఐటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. 2026కు సంబంధించి ఎవరైతే విదేశీ యూనివర్సిటీస్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పర్ఫెక్ట్ కౌన్సిలింగ్. ఎందుకంటే దాదాపు నేను చాలా దేశాలు తిరిగి చూస్తున్నాను కాబట్టి యూనివర్సిటీస్ అనేవి మీకున్నటువంటి బడ్జెట్ని బట్టి స్టార్టింగ్ అంటే మీరు భారతదేశం వదిలిపెట్టిపోయి యూజీ చదవాలన్నట్టయితే లోయెస్ట్ బడ్జెట్ వచ్చేసి మనకు ఒక 15 లక్షల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే అప్ టు 4 crores 3 crores వరకు మనకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీరు 15 లక్షలు ఉండి మీరు బయటికి పోవాలనుకున్నా వెళ్ళొచ్చు, 50 లక్షలు ఉన్నా వెళ్ళొచ్చు, లేదు 75 లక్షలు ఉన్నా వెళ్ళొచ్చు, అదేవిధంగా 4 కోట్లు పెట్టుకొని కూడా మీరు వెళ్ళొచ్చు.